షోడశ సంస్కారాలు వివాహం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మూడవ భాగం గౌరీ పూజ అనంతరం మధుపర్కం గురించి తెలుసుకుందాం. మధుపర్కం మధుపర్క ప్రాసనం అంటే పెరుగు తేనె ఒక పాత్రలో కలిపి దానిని కంచు పాత్రతో మూసి రెండు కూర్చలతో ఇది మధుపర్కమని దాత చెప్పాలి. వరుడు మధుపర్కాన్ని తీసుకొని పైన కప్పి ఉన్న పాత్రను తీసేసి త్రయ్యై విద్యాయై అమాగన్ యశష ఈ రెండు మంత్రాలతో సంస్కరించాలి. అమృతోపమస్తు రణమసి అని ఉదకాన్ని లోపలికి పుచ్చుకోవాలి. రెండుసార్లు ఆచమనం చేసిన తర్వాత అత్తగారు చేతిలో పెట్టగా మధునో మధుప్యం అనే మంత్రంతో మూడుసార్లు వరుడు ప్రాసనం చెయ్యాలి. తర్వాత వరుడు ఉదకాన్ని పానం చేసి చేతిని కడుక్కొని రెండు పర్యాయాలు ఆచమనం చెయ్యాలి. సుముహూర్త కాల సమయంలో చూర్ణికాది మంత్రాలు పఠించి జీరక సంహిత బెల్లాన్ని శిరస్సుపై పెట్టాలి. ఇదే సుముహూర్త కాలం అంటారు. ధ్రువంతే ఆయం ముహూర్త సుముహూర్తోస్తు అనే మంత్రంతో శుభాశీస్సులు పొందాలి. జరానా ప్రాప్యతే యస్మాన్ మంగళం శుభకర్మసు అనే వచనం ప్రకారం జీలకర్ర ముదుసలితనాన్ని రాకుండా చేస్తుందని, ఇది మంగళకరమైందని అర్థం. ఇతర ద్రవ్యాలకు మాధుర్యాన్ని బెల్లం ప్రసరింపచేస్తుందని, భూదేవతను భోగ్య పదార్థాల నిమ్మని అడిగే సందర్భంలో బెల్లాన్ని గురించి కృష్ణ యజుర్వేదం తెలిపింది. చద్ది దోషం బెల్లానికి, బెల్లంతో వండిన పదార్థాలకు లేదు. ఇటువంటి మంగళకర ద్రవ్యాలు పరస్పర ప్రీతికి సాధనాలు. వివాహానికి పిలువబడిన పెద్దలు వైదికులు అక్షతలు వేసి వధూవరులను ఆశీర్వదిస్తారు. దంపతులు ఉభయులు ప్రాణాయామం చేసి మనం ఇరువురం కలిసి సత్క్రియలను చెయ్యాలి. సంతానాన్ని పొందాలని సంకల్పించాలి. వధువు యొక్క పాపిడిలో దర్భతో తుడిచేయాలి. తర్వాత మంత్రంతో కన్యక శిరస్సునందు దర్భతో చేసిన చుట్టను ఉంచి దానిలో కాడి యొక్క ఎడమవైపు ఉండే రంధ్రాన్ని ఉంచి తర్వాత రంధ్రంలో మంత్రంతో సువర్ణంతో కప్పి హిరణ్య వర్ణ శుచయ మొదలైన 5 మంత్రాలతో ఒక్కమారు స్నానం చేయించాలి. ఇక్కడ ఒక కథ వ్యాప్తంలో ఉంది. అత్రి మహాముని కూతురు బొల్లి వ్యాధిచే బాధపడుతుంటే ఎవ్వరూ వివాహం చేసుకోలేదు. ఆమె పాలకులు లేనిదవడం వల్ల అపాల అయింది. పెండ్లి కోరికతో ఉండగా ఒకరోజు స్నానానికై నదిలోకి దిగి ప్రవాహ వేగంతో కొట్టుకొని పోతూ చేతికి దొరికిన సోమలతను శాస్త్ర ప్రకారంగా అర్పించే అవకాశం లేకపోవడం వల్ల నోటితో నమిలి ఆ రసాన్ని ఇంద్రునికి అర్పించింది. ఇంద్రుడు అది గ్రహించి రథం ఇరుసు కాడి రంధ్రాల నుండి ఆమెపై జలాన్ని స్రవింపచేయడం వల్ల ఆమెకు బొల్లిపోయి చివరికి వివాహమవుతుంది. అందుకే ఈ కాడి రంధ్రం నుండి నీరు పోసే సాంప్రదాయం ఏర్పడింది. యోక్త్రధారణ ఆచమనం చేసి ఆశాసాన సౌ మనసం అనే మంత్రంతో పేరిన త్రాటిని కన్యక నడుముకు కట్టాలి. నాభికి ఉత్తరం వైపు తాటిని తిప్పి ముడివేసి దానిని ప్రదక్షిణంగా నాభికి దక్షిణం వైపుకు మార్చాలి. దీనినే యోక్త్రం అంటారు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదశతం. మంగళసూత్రాన్ని కట్టి 2 ముడులు గట్టివి, మూడవది దూసుముడిగా వెయ్యాలి. నా జీవనమునకు గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని నీ కంఠమునకు కట్టుతున్నాను. నువ్వు 100 జీవింపుము అని భావం. తరువాత ముడులపై కుంకుమ పుయ్యాలి. సభలో ఉన్న వారంతా దంపతుల శిరస్సుపై అక్షతారోపణం చేసి ఆశీర్వదించాలి. తలంబ్రాలు ప్రజాపతి స్త్రీయాం ప్రజామే కామ సమ్మధ్యతాం అంటూ ముందుగా వరుడు, వశనోమేకాను సమ్మధ్యతాం అంటూ కన్య, యజ్ఞోమేకా మనసమధృతాం అంటూ వరుడు అన్యోన్యం తలంబ్రాలను ఒకరిపైన మరొకరు పోసుకోవాలి. 4వసారి శ్రీయేమే కామ సమ్మధ్యతామని అంటూ తలంబ్రాలనన్నింటినీ వేడుకగా ఒకరిపై మరొకరు పోసుకోవాలి. యో వైతాం బ్రహ్మణో అనే మంత్రంతో బ్రహ్మముడి వెయ్యాలి. కొత్త పెండ్లి కూతురి హస్తం పట్టుకొని వివాహ ప్రధాన హోమానికి పోవాలి. అక్కడ గృహాగ్ని ప్రతిష్టాపనం జరపాలి. ప్రధాన హోమానికై వరుడు వధువు కుడి చేయి పట్టుకొని అగ్ని దగ్గరకు తీసుకుని వెళ్తూ నిన్ను సూర్యుడు
చేతిని పట్టుకొని ఇక్కడి నుండి అగ్ని వద్దకు తీసుకుని పోవుగాక. అశ్విని కుమారులు నిన్ను రథంపై వెళ్ళడానికి అనుమతింతురుగాక. గృహ యజమానురాలివై రమ్ము. యజ్ఞం గూర్చి చెప్పవలసిన దానిని చెప్పమనే అర్థాలు గల మంత్రాలు పఠిస్తూ అగ్నిని ఆహ్వానించి ప్రార్థించాలి. పాణిగ్రహణం. సోమః ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయో అగ్నిష్టే పతిస్తు రీయస్తే మనుప్యజ. ఈమెను సోముడు ముందు పొందినాడు. అతడు విశ్వావసు అనే గంధర్వునికిచ్చినాడు. అగ్ని మూడవ వాడై ఈమెను గ్రహించెను. నాల్గవ భర్తను నేను అనే అర్థం గల మంత్రాన్ని పఠిస్తారు. తర్వాత తిరగవేసిన ఆమె కుడి చేతిని వరుడు తన బోర్లించిన కుడి చేతితో పట్టుకోవాలి. పురుష సంతతి కోరేవారు బొటల వేళ్ళనే పట్టుకోవాలి. ఇద్దరు కావాలన్నా మొత్తం అన్ని వేళ్లను పట్టుకోవాలి. ఇక్కడ గృహ్ణామితే మంత్రాల ద్వారా ఉత్తమ సంతానాన్ని పొందడానికి నీ హస్తాన్ని గ్రహిస్తున్నాను. భగ, ఆర్యమ, సవిత అనే దేవతలు నిన్ను నాకిచ్చిరి. యావజ్జీవం కలిసి ఉందుముగాక. ఓ సరస్వతి, ఈ వివాహాన్ని రక్షించుము. భక్తులకివ్వడానికి బంగారాన్ని హస్తంలో ధరించిన అగ్నికి స్నేహితుడైన వాయువు నిన్ను నా యందెల్లప్పుడూ ప్రేమగల దానివిగా చేయుగాక అని అర్థం. సప్తపది. వరుడు వధువును అగ్నికి ఉత్తరాన కుడికాలితో, తూర్పునకు గాని ఉత్తరానికి గాని ఏకమిషే అనే 7 వాక్యాలతో 7 అడుగులు నడిపించి తన కోరికలు తెలిపి తన సఖ్యాన్ని ప్రకటిస్తాడు. ఓ వధు, నన్ను అనుసరించి ఉండుము. విష్ణువు నీవు నడిచే మొదటి అడుగు వల్ల అన్నాన్ని, 2వ అడుగు వల్ల బలాన్ని, 3వ అడుగు వల్ల కర్మమును, 4వ అడుగు వల్ల కర్మసుఖాన్ని, 5వ అడుగు వల్ల పశు సమృద్ధిని, 6వ అడుగు వల్ల ఋతు సంపదను, 7వ అడుగు వల్ల యజ్ఞం కోసమై 7గురు ఋత్విక్కులను కలగజేయుగాక. సఖ సప్త పదాభవ అనే మంత్రార్థాలలో ఈ కార్యాలను ఈ విధంగా చేద్దామని పరస్పరం భావించుకున్న వారమై ధర్మ కార్యాలను చేద్దాం. నేను సామవేదాన్ని, నువ్వు ఋగ్వేదానివి. రుక్కునే సామంగా గానం చేస్తున్నారు. అటువంటి అవినాభావ సంబంధంతో మనం ఉందాం. నేను ఊర్ధ్వమందు ఉండడం వల్ల ఆకాశంతో సమానుడను. నీవు క్రింద నుండటం వల్ల భూమితో సమానురాలివి. నేను వీర్యముంచువాడను, నువ్వు వీర్యం భరించుదానివి. మనస్సు నేను, వాక్కు నీవు. మనస్సుకు తోచిందే వాగ్రూపంలో వ్యక్తీకరిస్తాం కదా, అట్లే అన్యోన్య సంబంధంతో ఉందుముగాక అనే ఉదాత్త అర్థాలతో కూడిన మంత్రాలను చెప్పాలి. దీనివల్ల వధువు తన గోత్రాన్ని విడిచి భర్త గోత్రాన్ని స్వీకరిస్తుంది. ఈ సప్తపది పూర్తి కాకుంటే వివాహం కానట్లే. ఇక్కడ 16 హోమాలుంటాయి. ఈ హోమ మంత్రార్థాల్లో చంద్రునికి, గంధర్వునికి, అగ్నికి హవిస్సులు అర్పిస్తున్నారు. ఇందులో ఓ ఇంద్ర, ఈమెకు పితృకులం నుండి విడుచునట్లు, పతిగృహం నుండి విడువకుండునట్లు అనుగ్రహించవలసింది. ఈమెను భర్త ఇంటి యందు బద్ధానురాగమై ఉండేటట్లు చేయుము. ఓ ఇంద్ర, ఈమె యందు 10 మంది కొడుకుల నిమ్ము. భర్తనైన నేను 11వ వాణిగా గావించుము. జీవించిన పుత్రులు కలదానినిగా చెయ్యుము. ఈమె జుట్టు విరబోసుకొని రొమ్ము బాదుకొనగుండుగాక. అంతరిక్షం వెనుక భాగాన్ని, వాయువు తొడలను, అశ్విని కుమారులు వక్షాన్ని, సూర్యుడు పుత్రుని రక్షింతురుగాక. బృహస్పతి విశ్వదేవతలు రక్షింతురుగాక. శిరస్సు నుండి వాడిన మాలికను తీసి చెట్లలో వేసిన విధంగా గొడ్రాలితనాన్ని, పిల్లలు చనిపోవడమనే అలక్ష్మిని శత్రువుల కోసం విడిచిపెడుతున్నాను. ఓ అగ్ని, వరుణుని మా యందు కోపం లేనివాణిగా చెయ్యుము. దుఃఖాన్ని పోగొట్టి ఔషధాన్ని కలుగజేయము వంటి ఉన్నతమైన అర్థాలున్నాయి. అశ్వారోహణం. సన్నికల్లు తొక్కించడం. అగ్నికి ఉత్తరం వైపు అతిష్టేమ మస్మాన అనే మంత్రంతో కన్యకను కుడికాలి చేత రాతిపైకి ఎక్కించి నిలపాలి. ఓ చిన్నదానా, ఈ రాతి వలె నువ్వు శాశ్వతంగా స్థిరంగా ఉందువుగాక. యుద్ధం చేసేవారికి పరాభవం కలిగించుము అంటూ స్థిరత్వాన్ని అభిలషించే వరుడు వధువును సన్నికల్లు తొక్కిస్తాడు. లాజహోమం. వధువు దోసిటిలో నేయి అభిగరించి ఆమె సోదరుడు 2 సార్లు పేలాలు పోయగా మరల అభిగరించి ఆమె చేత లాజహోమం చేయిస్తారు. అంగుళాల చివరి భాగాల చేకాక అంజలి యొక్క ఎడమ పార్శ్వం నుండి హోమం చెయ్యాలని పెద్దల వాక్యం. వధువు తన భర్త దీర్ఘాయుర్ధాయ నిమిత్తమై మనసులో ఈ విధంగా ప్రార్థిస్తుంది.
ఓ అగ్ని, ఎడ్లు మొదలైనవి జల ప్రవాహాన్ని లక్ష్యపెట్టక దాటునట్లు సమస్త శత్రువులను లక్ష్యపెట్టకుందుముగాక. అటు తరువాత వరుడు ఆర్యమణంను దేవం అనే మంత్రార్థాలతో పూర్వం స్త్రీలు అగ్నిని పూజించి భర్తలను పొందినారు. ఆ ఆర్యముడు ఈ లాజలచే పూజింపబడిన వాడై ఈమెను పితృకులం నుండి విడిపించుగాక, పతిగృహంలో బద్దురాలయ్యేటట్లు చేయుగాక. ఓ అగ్ని, చెట్లు నేతులతో గాక నీటితో ఎట్లా పెరుగుతాయో అట్లే దంపతులను అన్యోన్య అనురాగం కలవారినిగా చేయుము అని అంటాడు. ఆ తరువాత హోమాలు, అగ్ని ప్రదక్షిణ, జయాది హోమాలు చెయ్యాలి. లాజహోమంలో బావమరిదికి బహుమానం, వధువుకు మట్టెలు పెడతారు. హోమాంతంలో వ్రత్వా ముంచామి మంత్రంతో యోక్త్రం ముడి విప్పివేయాలి. ఇక్కడ నిన్ను వరుణపాసం నుండి విడిపిస్తున్నాను. బ్రహ్మలోకంలో కూడా భర్తనైన నాతో నిన్ను శాశ్వతంగా ఉండేటట్లు చేయుదును అనే అర్థం గల మంత్రాన్ని చదువుతారు. ప్రవేశ హోమం. వరుడు భార్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ చేయవలసిన హోమం ప్రవేశ హోమం. కానీ ప్రస్తుతం కన్యాదాత ఇంటి అందే చేస్తున్నారు. ఆమెను తీసుకుని పోయే రథం లేదా బండిపై వెళ్ళేటప్పుడు పూర్వకాలంలో పఠించబడే మంత్రాలను నేడు కూడా పఠిస్తున్నారు. ఇంటిలో ఆమె సంకోచాలు లేకుండా నిర్భయంగా మెలగడానికి తగిన మాటలతో ఆమెకు ధైర్యం చెప్తారు. భర్తవైన నాపై ఆధిపత్యం వహించి నన్ను శాసించుము. సంతానంతో పదవదైన విరాట్ ఛందస్సులాగా 10 మంది పుత్రులతో కూడి ఉండుము. అత్తమామలకు, వదినలకు, సంతానానికి భర్తనైన నాకు యజమానురాలువు కమ్ము. అందరి అభిమానాన్ని సంపాదించి వారితో చనువుగా మసులుకొనుము. తన ఇంటికి వచ్చిన వెనుక ఇంటికి ఈశాన్య ప్రదేశంలో ఇద్దరూ కూర్చుండి 13 మంత్రాలతో హోమం చేస్తారు. ఈ మంత్రాలలో సమస్త భాగ్యాలు కలిగిన నా భార్య 100 సంవత్సరాలు అగ్నిని సేవించుగాక. ఓ ప్రజాపతి, ఇంద్రాగ్నులారా, మాకు సుఖాన్నివ్వండి. బృహస్పతి నా కోసం నిన్నిచ్చినాడు. విశ్వకర్మ ఈ భార్యను పుట్టించినాడు. నా వలన సంతానం పొంది 100 ఏండ్లు జీవించుము. ఈ విధంగా దంపతుల ఆయుర్దాయం, పరస్పర ప్రేమ, సత్సంతానం, ధనధాన్య సమృద్ధిని కోరుతారు. ఈ ప్రవేశ హోమం వల్ల అగ్నికి గృహాగ్ని అత్వం సిద్ధిస్తుంది. వివాహ గృహప్రవేశ హోమం తర్వాత జయాది హోమాలు జరపాలి. ధ్రువ, అరుంధతి నక్షత్ర దర్శనం. నక్షత్రాలు అగుపడిన వెనక వరుడు వధువును తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ బయటకు తీసుకుని వెళ్ళి ధ్రువ, అరుంధతి నక్షత్రాలను చూపించాలి. ధ్రువ క్షితి మంత్రంతో ధ్రువుని చూపినప్పుడు నువ్వు నాశనము లేనివాడవగుచు ఇతర నక్షత్రాలు స్థిరపడాన్ని పొందడానికి మార్గదర్శకమవుతున్నావు. మాపై యుద్ధానికి వచ్చే శత్రువుల నుండి రక్షించుము అనే అర్థం గల మంత్రాన్ని పఠిస్తాడు. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ కశ్యపుడు మొదలైన 7 మునుల భార్యల్లో అరుంధతి అగ్రగణ్యురాలని, మనసు నందైన వ్యభిచార గుణాలు లేనిదని, అట్లే ఈ వధువు ఈమె కూడా ఆ 7 తర్వాత 8వ దానిగాను పవిత్రవంతురాలిగాను ఉండాలని కోరుతారు. ఆదర్శ దంపతులైన అరుంధతి వశిష్ఠుల దాంపత్యం ఆదర్శమైంది కదా. అగ్నేయ స్థాళీపాకం. స్థాళీపాకం అంటే గిన్నె ఎందు వండటం. బియ్యం నిమిత్తం ధాన్యం దంపడం, చెరగడం, కడగడం చెయ్యాలి. అన్నం నుండి అగ్ని మొదలైన దేవతలకు హవిస్సులిచ్చి మిగిలింది ఇద్దరికీ తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇది మొదలు యావజ్జీవం హోష్యామి అని ప్రతిజ్ఞ పూని 2 పూటల తండులాలతో ఔపాసన హోమం చెయ్యాలి. స్థాళీపాకంతో వివాహ అనే వచనాన్ని బట్టి స్థాళీపాకంతో వివాహ సిద్ధి ఏర్పడుతుంది. దీని తర్వాత 3 రోజులు వధూవరులు ఉప్పు, కారం మొదలైన వస్తువులు తినకుండా నేల మీద నిద్రిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గడపాలి. త్రిరాత్రం ఉభయో రథశయ్య బ్రహ్మచర్యం క్షారలవణ వర్జనంచ. గంధర్వ స్థాపనం. స్థాళీపాకమైన తర్వాత ఒక దండాన్ని గంధంతో పూసి వస్త్రాన్ని కానీ తాటిని కానీ కట్టి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించి విశ్వావసువును అను గంధర్వుడా, ఈ దండాన్ని ఆవహించి మమ్మల్ని అన్యోన్య స్థితి గలవారిగా చేసి రక్షింపుము అనే అర్థమిచ్చే శ్లోకాన్ని పఠిస్తారు. సదస్యం. సదస్యం అంటే సభాపూజ. వేద విద్వాంసులను రావించి వారి సమక్షంలో ఇంద్రాది అష్టదిక్పాలక పూజ, గణపతి పూజ, సరస్వతి పూజ చేస్తారు. వారిని యథాశక్తి సన్మానించి
వారి ఆశీర్వచనం నూతన దంపతులు తీసుకుంటారు. ఫలప్రదానం, మంగళహారతి, ఆశీర్వాదంతో ఇది సమాప్తమవుతుంది. 4వ రోజున రాత్రి 2 యామాలు దాటిన తర్వాత గంధర్వ రూపమైన దండాన్ని ఎత్తివేచి శేషహోమం చేస్తారు. దీనివల్ల దీక్ష విసర్జనమవుతుంది. ఆ దండాన్ని కడిగి వేస్తారు. ఈమెను నాకు భార్యగా విడిచిపెట్టి మరొక స్త్రీని కోరుమనే అర్థం గల మంత్రాన్ని చదువుతారు. శేషహోమం, ఆగ్నే ప్రాయశ్చిత్తే మొదలైన 7 మంత్రాలతో 7 హోమాలుంటాయి. అందులో అగ్ని, వాయువు, సూర్యుడు, ప్రజాపతి మొదలైన దేవతలకు హవిస్సులనిచ్చి తన భార్య యందున్న అమంగళకరమైన లక్షణాలను తొలగించండని, శత్రువులను నశింపజేయడని ప్రార్థిస్తాడు. తరువాత జయాది హోమాలుంటాయి. సమీక్షణం, అపశ్రయం, త్వాం మనస అనే 2 మంత్రాలలో మొదటి మంత్రంతో వధువు వరుని, 2వ మంత్రంతో వరుడు వధువును చూసుకుంటారు. నా యందు సంతానాన్ని కనమని, ఋతుకాలంలో గర్భధారణపై కోరిక కలదానివి కమ్ము అని ఆ మంత్రాలకర్థం. సమంజసంతు అనే మంత్రంతో హృదయ స్పర్శ చేస్తారు. విశ్వే దేవతలు, ఉదకాలు, వాయువు, బ్రహ్మ వీరు మన మనస్సులను స్నేహంతో కూడినవిగా చేయుదురుగాక. సరస్వతి మనిద్దరిని అనుకూల సంభాషణ కలవారినిగా చెయ్యుగాక అని వీనికి అర్థం. తర్వాత వరుడు ప్రజాపతేతస్వం అనే 3 మంత్రాలను జపిస్తాడు. ప్రజాపతి, ఇంద్ర, సూర్యులు మాకు బలమిత్తురుగాక అని ప్రార్థిస్తాడు. తర్వాత గర్భాధాన మంత్రాలను చెప్తారు. చివరికి కంకణాన్ని విప్పాలి. నాకబలిత్రయ స్త్రీం షట్కోటి దేవతా విసర్జనానికి ముందే కర్మణః పుణ్యాహం నీలలోహిత ధారణం, గర్భాధాన మంత్ర సంస్కారం, తర్వాత పాన్పు, దంపతి తాంబూలం, ఫలదానాలు, శూర్ప వాయన దానం ఉంటాయి. జలపాత్రలు 2 దేవీంద్రాణి నమస్తుభ్యం, దేవేంద్ర ప్రియభామిని, వివాహం, భాగ్యమారోగ్యం, పుత్రలాభంచ దేహిమే అనే మంత్రాన్ని చెప్పి ఇంద్రాణిని ప్రార్థించాలి. బంగారపు వస్తువు 1, వెండి వస్తువు 1 జలంలో ఉంచాలి. బంగారాన్ని వరుడు, వెండిని వధువు స్పృశించాలి. తరువాత అప్పగింతలు. వధువు గృహప్రవేశం చెయ్యాలి. వధువు గృహప్రవేశం తర్వాత కంకణ విసర్జన చెయ్యాలి. ఇది వైదిక వివాహపు తంతు. దీనిలో వైజ్ఞానిక అంశాలు, ఆధ్యాత్మిక అంశాల మేళవింపు ఉంది. వధూవరుల భవిష్యత్తు ఆనందకరంగా, సమాజ ఉపయోగకరంగా మారాలనే ప్రార్థన, కోరిక ఉన్నాయి. అలాగే జరగాలనే ఆశీర్వచనాలు ఉన్నాయి. కొన్ని పద్ధతులు పూర్వ సమాజానికి దగ్గరగా, ఆనాటి వ్యవహారాలకు సరిపోయేటట్లున్నాయి. ప్రస్తుతం అతి వేగవంతంగా నడుస్తున్న మన సమాజంలో 5 రోజుల పెండ్లి 5 గంటల్లో ముగియడం కనిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వివాహ కార్యక్రమం తమకేమీ పట్టనట్లుగా ఉంటున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే కట్న కానుకలు, మర్యాదల విషయంలో మాత్రం అప్పటికన్నా ఎక్కువ శ్రద్ధ కలిగింది. దీని అర్థం వ్యక్తి ఎక్కువగా స్వార్థపరుడవుతున్నాడనే. ఈ అంశాలపై ఆలోచనల కన్నా జరుగుతున్న కార్యక్రమాలలోని విజ్ఞాన హేతువులను గుర్తిస్తూ దీని ప్రత్యేకతను ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉంది. మారిన కాలానికి అనుగుణంగా వర్తించి భారతీయతను లోకోత్తరం చేయాల్సిన మహత్తర బాధ్యత అందరిపైన ఉంది. వివాహం హద్దులు. వివాహానికి సంబంధించి వధూవరులకు వారికి సంబంధించిన వారిని ఎన్నుకోవడంలో అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోరాదు అనే అనుమానాలుంటున్నాయి. సమాన గోత్రమైన ప్రవర భిన్నంగా ఉండవచ్చు. సమాన ప్రవర అయిన గోత్రం భిన్నం కావచ్చు. సగోత్ర వివాహం నిషిద్ధం, సప్రవర వివాహం నిషిద్ధం. మేనమామ కూతుర్ని వివాహమాడడాన్ని సర్వస్మృతులు నిషేధించిన కొందరు వ్యవస్థిత వికల్పంగా పరిగణించి దేశాచారాన్ని పరిగణించి చేసుకోవచ్చని తేల్చినారు. ఉభయుల మధ్య సమాన విత్తం కలిగి ఉండడం, విద్య యందు సమానులైనప్పుడు స్నేహం, వివాహం రాణిస్తాయని, విపరీతమైతే రాణించదని మహాభారతంలో ఉంది. గృహస్థుల ధర్మాలు. గృహస్థుడు తెల్లని వస్త్రాలు ధరించాలి, పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడప్పుడు వ్రతాదులకు అవసరమైన ఉపవాసాలు, స్నానాలు మొదలైన వాటిని తట్టుకోగల శారీరక, మానసిక శక్తిని కలిగి ఉండాలి. కారణం లేకుండా గోళ్లను, గడ్డాన్ని, మీసాన్ని పెరగనీయకూడదు.
వేదాభ్యాసాన్ని వీడరాదు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఉదయిస్తున్న సూర్యుణ్ణి, అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడకూడదు. గ్రహణం పట్టినప్పుడు కూడా సూర్యుణ్ణి చూడకూడదు. మధ్యాహ్న సమయంలో నెత్తిపైనున్నప్పుడు కూడా చూడరాదు. నీటిలో ప్రతిబింబించిన సూర్యుణ్ణి చూడరాదు. దూడను కట్టిన తాటిని దాటరాదు. వర్షంలో పరిగెత్తరాదు. నీటిలో తన ప్రతిబింబం చూసుకోకూడదు. బహిష్ఠురాలైన స్త్రీని పొందకూడదు. పొందేవానికి ప్రజ్ఞ నశిస్తుంది. తేజస్సు, బలం, చూపు, ఆయువు కూడా నశిస్తాయి. పై బట్ట లేకుండా భోజనం చేయరాదు. వస్త్రవిహీనుడై స్నానం చెయ్యరాదు. నలుగురు నడిచే దారిలో, భస్మంలో, గోశాలలో మూత్ర పూరిషాలను విడువరాదు. పొలంలోనూ, నీటిలోనూ, అగ్నిహోత్రానికి ఏర్పరిచిన చితిలోనూ, పర్వత శిఖరాగ్రంలో, జీర్ణ దేవాలయాల్లో, పుట్టలో, పురుగు పుట్ర ఉన్న నెరదలలో, బొరియలలో, నదీ తీరంలో మూత్ర పురుష సర్జనం చెయ్యరాదు. నడుస్తూ కానీ నిలబడి కానీ కూడా చెయ్యరాదు. అగ్నిని, బ్రాహ్మణుని, వాయువుచే కదిలే చెట్లను, సూర్యుణ్ణి, నీటిని, గోవులను చూస్తూ మూత్ర విసర్జన చెయ్యరాదు. ప్రయాణం చేస్తున్న సమయంలో దేవతా విగ్రహం, గోవు, తవ్వి కుప్పవేయబడిన మన్ను, బ్రాహ్మణుడు, తేనె, నేయి, చతుష్పదం, సువిఖ్యాత వృక్షం కనిపిస్తే ప్రదక్షిణం చెయ్యాలి. నిప్పును నోటితో ఊదకూడదు. వస్త్రరహితైన స్త్రీని చూడకూడదు. అమేధ్యాన్ని అగ్నిలో వేయరాదు. కాళ్లను నిప్పుతో కాచుకోరాదు. మంచం క్రింద నిప్పు కుంపటి ఉంచరాదు. నిప్పును దాటకూడదు. పండుకొని కాళ్ళ దిక్కున నిప్పునుంచుకొనరాదు. ప్రాణానికి బాధ తెచ్చే పనిని చెయ్యరాదు. సాయం ప్రాతః సంధ్యా సమయాల్లో ఆహారం తీసుకోకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు. ఊరక గీతలు గీయరాదు. పాడుబడిన ఇంట్లో ఒక్కడే నిద్రించరాదు. తనకంటే గొప్పవారిని నిద్ర నుండి సాధారణంగా లేపరాదు. యజ్ఞానికి ఋత్విక్కుగా ఉండవలసి వస్తుందని ఆహ్వానింపబడకుండా ఆశతో వెళ్ళరాదు. కడుపులో సగం మాత్రమే ఆహారాన్ని నింపాలి. 4వ వంతును నీటితో నింపాలి. మిగిలిన 4వ భాగాన్ని వాయు సంచారానికి వదలాలని విష్ణు పురాణం చెబుతుంది. సూర్యోదయ, సూర్యాస్తమయాలందు భోజనం చెయ్యరాదు. ఉదయం ఎక్కువగా తింటే సాయంకాలం భోజనం మానాలి. వ్యర్థమైన పనులు చెయ్యరాదు. అంజలితో నీరు త్రాగరాదు. ఏ వస్తువును ఒడిలో పెట్టుకొని తినరాదు. తనకక్కర్లేని విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం ఉండకూడదు. ఇతరులు ధరించి విడిచిన పాదరక్షలను, వస్త్రాన్ని, యజ్ఞోపవీతాన్ని, అలంకారాన్ని, పుష్పమాలను, కమండలాన్ని ధరించరాదు. లేత ఎండ, శవధూమం, విరిగిపోయిన ఆసనం ఇవి తగవు. ఎప్పుడు పడితే అప్పుడు తల వెంట్రుకలను, గోళ్లను త్రుంపివేయుచుండరాదు. దంతాలతో గోళ్లను కొరకరాదు. ఊరక మట్టిని మర్దించేవాడు, గడ్డి పరకలను త్రుంచేవాడు, చేతి గోళ్లను తినేవాడు, ఎదుటివాణిలో ఉన్న దోషాలను కానీ లేని దోషాలను కానీ వెల్లడించేవాడు, శుభ్రత లేనివాడు, వీరు శీఘ్రంగా వినాశనాన్ని పొందుతారు. ప్రాకారమున్న గ్రామాన్ని గాని ఇంటిని గాని ద్వారం గుండా ప్రవేశించాలి కానీ ప్రాకారం దూకి ప్రవేశించకూడదు. రాత్రుల్లో చెట్ల క్రింద ఉండరాదు. దూరంగా ఉండాలి. దీర్ఘకాలం బ్రతకకోరేవాడు కేశాలను, భస్మాన్ని, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు. 2 చేతులతో తల గోకి కొనకూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకోకూడదు. ఎప్పుడూ పాచికలు ఆడకూడదు. పరిహాసం కోసం కూడా ఆడకూడదు. పాదరక్షను చేతితో మోసుకొని పోరాదు. పక్క మీద కూర్చుండేమీ తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెం తినుచూ ఉండకూడదు. ఆసనం మీద పెట్టుకుని ఏ వస్తువును తినరాదు. రాత్రిపూట నువ్వులతో కూడిన ఏ వస్తువును భుజింపరాదు. వస్త్రవిహీనుడై శయనింపరాదు. ఎంగిలితో ఎక్కడికి వెళ్ళరాదు. తడిగానున్న కాళ్ళు గలవాడై భోజనం చెయ్యాలి. దానివల్ల దీర్ఘాయువు కలుగుతుంది. తడి కాళ్లతో పడుకోకూడదు. వేద మంత్రాలు ఎవరిని పరమ పురుషుడని తెలుపుతున్నాయో, ఎవరి భక్తుల న్యాయమైన కోరికలను తీర్చుతాడో అటువంటి పరమాత్మ నాకు బుద్ధిబలాన్ని ప్రసాదించునుగాక. నా శరీరం బలారోగ్యాలు కలిగిందై ప్రకాశించుగాక. నా నాలుక మధురవాకుగా ఉండుగాక. నా చెవులు ఎల్లప్పుడూ యోగ్యమైన వానినే వినుగాక. శరీరాన్ని దృఢంగాను ఆరోగ్యంగాను ఉంచుకోవాల్సిందని, బుద్ధిబలాన్ని బాగా వృద్ధి చేసుకుని జ్ఞానాన్ని సంపాదించాలని, ఇంద్రియ నిగ్రహం కలిగి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని, చెడు సంగతులు వినకుండా ఎల్లప్పుడూ యోగ్యమైన వాటిని, ఉపయోగమైన వాటినే
వినుచుండాలని, ఇతరులతో చేసే సంభాషణ పరుషంగా ఉండక బహు మర్యాదకరంగా ఉండాలని ఉపనిషత్తులు పదే పదే చెప్తున్నాయి. శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని, ఆయుర్వృద్ధిని కలుగజేయడానికి ముఖ్యమైనవి మంచి ఆహారం, సరియైన నిద్ర, బ్రహ్మచర్యాలని చరక సంహిత సూత్రస్థానం 11వ అధ్యాయంలో చెప్పబడింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. తల్లిని, తండ్రిని, గురువును, అతిథిని దైవంలాగా గౌరవించాలి. ఏ పనులు నింద్యాలు కావో ఆ పనులు చేయదగినవి, ఇతరులు ఆచరింపదగినవి కావు. అన్నాన్ని పారవేయకూడదు, అది వ్రతంగా భావించాలి. అన్నాన్ని వృద్ధి చేసి బహుజన ఉపయుక్తంగా చేయాలి, ఇది వ్రతంగా భావించాలి. గృహానికి వచ్చిన ఏ అతిథిని కూడా నిరాకరించకూడదు, అది వ్రతంగా భావించాలి. అందువల్ల బహుజనోపయుక్తంగా చేయడానికై ఏదో ఒక పద్ధతి మీద సమృద్ధంగా అన్నాన్ని సంపాదించాలి. మానవులు తోటి మానవులను, మానవ సంఘాలతోటి మానవ సంఘాలను, మానవ జాతులతోటి మానవ జాతులను అణగదొక్కి వారి స్వత్వాలను, ఆస్తిని, సంపదను అపహరించడానికి యత్నించకూడదని మహామంత్రం శాసిస్తున్నది. ఈ విధంగా అపహరించాలనే దురాశను విడిచిపెడితే సర్వ మానవులను, మానవ సంఘాలు, మానవ జాతులు సుఖవంతులవుతారు. లోకంలో శాంతి, ప్రేమ, సోదరత్వం వర్ధిల్లుతాయి. ఇంతేగాక మానవులు తమకు లభించిన ఆస్తికి తాము ధర్మకర్తలమని మాత్రమే తలంచి తమ అవసరాలకు కావలసింది పోగా మిగిలిన దాన్ని దేశానికి, మానవ జాతికి ఉపకారం చేయడానికి ఉపయోగించాలని కూడా మంత్రాలు చెప్తున్నాయి. బంగారం దొంగిలించిన వాడు, సురాపానం చేసేవాడు, గురుపత్నితో వ్యభిచారం చేసేవాడు, బ్రహ్మజ్ఞాని అయిన వానిని హత్య చేసేవాడు, ఈ నలుగురు మహాపాతకులు. వారితో సహవాసం చేసేవారు కూడా 5వ పాతకుడు. ఈ 5గురికి పంచమహాపాతకులని పేరు. దానం చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యాలి, అశ్రద్ధగా చేయకూడదు. అణకువతో, భయభక్తులతో సంకల్పపూర్వకంగా దానం చెయ్యాలి. సత్యమే జయిస్తుంది, అసత్యం జయించదు. సత్యం వద, ధర్మం చర, సత్యం పలుకుము, ధర్మంగా ప్రవర్తించుము. సత్యం నుండి తప్పిపోకుము, ధర్మ నిర్వహణం నుండి తప్పిపోకుము, యోగ్యమైన కార్యాల నుండి తప్పిపోకుము, పరోపకార కార్యాల నుండి తప్పిపోకుము. లేవండి, మేలుకోండి, సరియైన బోధన పొంది గమ్యస్థానాలను చేరండి. సమాప్తం. షోడశ సంస్కారాలు పూర్తిగా సమాప్తం. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.